హాయ్ అండి. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. ఒకే అక్షరం కానీ పదాన్ని బట్టి సౌండ్ మారిపోతుంది. ఎందుకలా? సరే, ఇక కంగారక్కర్లేదు. ఈరోజు మనం ఏ అనే అక్షరం వెనుకున్న అసలు రహస్యాలేంటో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ కొత్త పద్ధతిని తెలుసుకుందాం. అసలు ఇంగ్లీష్ స్పెల్లింగ్తో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే దాని రూల్సే దానికి వర్తించవు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేర్చుకునేవాళ్లకి చాలా కన్ఫ్యూజన్. కాని కంగారపడకండి, ఈ గందరగోళంలో కూడా ఓ పద్ధతి ఉంది. ఉదాహరణకి ఈ రెండు సింపుల్ వర్డ్స్ చూడండి, క్యాట్ మరియు కాల్. రెండింటిలో ఏ ఉంది, కానీ సౌండ్స్ ఎంత తేడాగా ఉన్నాయో గమనించారా? క్యాట్లో యా, కాల్లో ఆ. చూసారా? నేర్చుకునేవాళ్లు ఎదుర్కొనే కన్ఫ్యూషన్కు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే అసలు ప్రశ్న ఇదే, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎందుకంత విచిత్రంగా అస్థిరంగా ఉంటుంది? సరే, దీన్ని మనం కలిసి సాల్వ్ చేయబోయే ఒక పజిల్ లాగా అనుకుందాం. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఖచ్చితంగా ఓ క్లారిటీ వస్తుంది. సరే, ముందుగా మనకు బాగా తెలిసిన విషయాలతో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే ఏ అక్షరానికి ఉన్న రెండు పాపులర్ సౌండ్స్. ఇది మనకు ఫౌండేషన్ లాంటిది. మొదటిది షార్ట్ ఏ సౌండ్, అంటే యాపిల్లో వచ్చే యా సౌండ్ అన్నమాట. మనం నేర్చుకోబోయే 4 సౌండ్స్లో ఇది ఫస్ట్ది. గుర్తుపెట్టుకోవడానికి దీనికొక కలర్ ఇద్దాం. ఉదాహరణకి ఈ పదాలు చూడండి: బ్యాండ్, గ్రాస్, ప్యాక్, క్యాట్. వీటన్నింట్లోనూ ఆ సింగిల్ ఏ లెటర్ ఉంది కదా, అది క్లాసిక్ యా సౌండ్నిస్తుంది. చాలా సింపుల్ కదా ఇది. సరే, ఇక రెండో సౌండ్కి వద్దాం. ఇది కూడా మనకు తెలిసిందే. అదే లాంగ్ ఏ సౌండ్, అంటే సే లో లాగా ఏ అని పలుకుతుంది. దీనిక్కూడా మనం ఇంకో కలరిద్దాం. అయితే ఈ లాంగ్ ఏ సౌండ్ ఎప్పుడొస్తుందబ్బా? సాధారణంగా 3 సిచ్యువేషన్స్లో వస్తుంది. ఒకటి, పదం చివర్లో మ్యాజిక్ ఈ వచ్చినప్పుడు, అంటే వేక్ లో లాగా. రెండోది, ఏఐ లేదా ఏవై లాంటి ఓవల్ టీమ్స్ ఉన్నప్పుడు, అంటే వేట్ లేదా వే అన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనకు తెలిసినవే చూసాం. ఇప్పుడు అసలు సీక్రెట్లోకి వెళ్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం కొన్ని దాగి ఉన్న రూల్స్ను బయటపెట్టబోతున్నాం. అవును, ఇక్కడే అసలు ట్విస్ట్. ఎందుకంటే చాలా పదాలు మనం ఇందాక చెప్పుకున్న షార్ట్ ఏ లేదా లాంగ్ ఏ రూల్స్ను అస్సలు ఫాలో అవ్వవు. మనం తెలిసిన ప్రపంచం నుండి తెలియని దానిలోకి వెళ్తున్నామన్నమాట. ఇక్కడే మనకు డాటెడ్ సౌండ్ పరిచయమవుతుంది. ఇది ఏకి ఉన్న మూడో సౌండ్, అంటే లా లేదా కాట్లోలాగా ఆ అని వస్తుంది. సరే, దీనికి ఒక కొత్త కలర్ ఇద్దాం. అయితే ఈ ఆ సౌండ్ ఎప్పుడొస్తుంది? ఇక్కడే ఉంది అసలు ట్రిక్. ఏయు, ఏడబ్ల్యూ, ఏఎల్, ఆల్, ఇంకా ఏఎల్కే. ఈ లెటర్ కాంబినేషన్స్ ఎక్కడ వచ్చినా ఏ సౌండ్ ఎప్పుడూ ఆగానే మారిపోతుంది. ఇదే అసలైన రూల్. ఉదాహరణకు ఈ పదాలు చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. కాల్, ఆటమ్, డ్రా. చూసారా? ఈ పదాల్లో ఆ డాటెడ్ సౌండ్ రూల్ ఎంత పర్ఫెక్ట్గా అప్లై అవుతుందో. రైట్, ఇక మనం చివరి సౌండ్కి వచ్చేసాం. బహుశా ఇదే అన్నిటికన్నా కామన్ సీక్రెట్ సౌండ్ కూడా. దీన్ని తెలుసుకుంటే మన కొత్త ఫ్రేమ్వర్క్ కంప్లీట్ అయిపోతుంది. దీన్నే అంబ్రెల్లా సౌండ్ అంటారు. ఇది ఇంగ్లీష్లో చాలా చాలా కామన్ సౌండ్ అండి. అంటే పెద్దగా స్ట్రెస్ లేకుండా లైట్గా ఆ అని పలకడం. లింగ్విస్టిక్స్లో దీన్ని ష్వా అని కూడా అంటారు. దీనికి కూడా ఓ స్పెషల్ కలర్ ఇద్దాం. మరి ఈ అ సౌండ్ ఎక్కడొస్తుంది? మెయిన్గా 2 చోట్ల వస్తుంది. ఒకటి అక్రాస్, అలోన్ లాంటి పెద్ద పదాల మొదట్లో. రెండోది పాండా, బనానా లాంటి పదాల చివర్లో. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ 4 సౌండ్స్ని కలిపి చూద్దాం. ఈ 4 సౌండ్ సిస్టమ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ని ఎంత సింపుల్ చేస్తుందో ఇప్పుడు మనకు అర్థం కాబోతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ అనే ఓవల్కి 2 సౌండ్స్ కాదు, మొత్తం 4 ముఖ్యమైన సౌండ్స్ ఉన్నాయి. అవి షార్ట్, లాంగ్, డాటెడ్ మరియు అంబ్రెల్లా. ఈ కొత్త సిస్టమ్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ వర్డ్ తీసుకుందాం, పాండా. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీన్ని 2 సిలబల్స్గా విడదీద్దాం. మొదటది పాన్. మనం ఫస్ట్ నేర్చుకున్న రూల్ గుర్తుంది కదా, ఇది క్లాసిక్ షార్ట్ ఏ సౌండ్, అందుకే దీన్ని పాన్ అని పలుకుతాం.
ఇక రెండో సిలబుల్ డా. ఇందాకే మనం నేర్చుకున్న కొత్త రూల్ ప్రకారం పదం చివర్లో ఏ వస్తే అది అంబ్రెల్లా సౌండ్ అవుతుంది. అంటే డాలాగా ఆ సౌండ్ వస్తుంది. సో పాన్ షార్ట్ ఏ ప్లస్ డా అంబ్రెలా ఏ కలిపితే పాండా. చూసారా, ఇదేదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, దీనికో సిస్టమ్ ఉంది. రూల్స్ తెలిసాక ఎంత కాంప్లెక్స్గా అనిపించినా ఆ పదం ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది ర్యాండమ్ కాదు, దాని వెనక ఒక సిస్టమ్ ఉంది. ఒకసారి మనం ఆ సిస్టమ్ని అర్థం చేసుకుంటే చాలు, లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఒక అద్భుతమైన జర్నీలా మారిపోతుంది. మరి మనం నెక్స్ట్ ఏ ఓవల్ సీక్రెట్స్ తెలుసుకుందాం?